హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సండే అండి. పొద్దున్నే లేచాను, కానీ పని అయ్యేసరికి జస్ట్ సాయంత్రం 5 అయిందంతే. టైం పాస్ చేస్తూ పని చేస్తూ టైం పాస్ చేస్తూ అలా చేశాను అనమాట. అందుకే మధ్య మధ్యలో చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగా వీడియోస్ షూట్ చేశాను అనమాట. మధ్యలో మా దీపు కాల్ చేసింది, మళ్ళీ మా అన్నయ్య ఫోన్ చేశాడు. యాక్చువల్గా సండే రోజు మా అన్నయ్య పుట్టినరోజు అనమాట. పొద్దున్న ఫోన్ చేశాను, తను పనిలో ఉన్నాడంట. ఇంకా మళ్ళీ దీపు ఫోన్ చేసింది. దీపు అంటే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. అయితే దీపు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మా అన్నయ్య ఫోన్ చేశాడంట దీపుకి. అందుకని కాన్ఫరెన్స్లో మళ్ళీ మాట్లాడుకున్నాం అనమాట. అలా మాట్లాడుకుంటున్నప్పుడు మనం పని చెయ్యము, కూర్చుంటాము. అదొక బ్యాడ్ హ్యాబిట్. పొద్దున్న చూశారు కదా, పాలు కాచాను, కానీ ఇంక తర్వాత ఏం షూట్ చేయలే. ఇది సాయంత్రం పనంతా అయ్యి స్నానం చేసిన తర్వాత స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను. ఆ ఆర్డర్ వస్తుందని చెప్పి చాట తీసుకొని వెళ్తున్నాను, వచ్చినవన్నీ అందులో పెట్టిద్దామని. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా, కవర్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఏంటో నాకు జొమాటో కానీ స్విగ్గీ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా కవర్స్లో వస్తే ఎంత కోపం వచ్చేస్తుందో. ఎందుకు అనవసరంగా పేపర్స్ వేస్ట్, నాకు అదొక ఫీలింగ్ అనమాట. పేపర్ కోసం చెట్లు కట్ చేస్తారు, ఎందుకు? ఇవి మళ్ళీ మనం పాడేయడమే కదా. నేను అసలు అందులో నో అని పెడతాను కవర్ కావాలా అంటే. వాళ్ళు ఏంటో చిన్న వస్తువులకి కూడా ఇంత పెద్ద కవర్ ఇచ్చారు. ఏమేం తెప్పించాను అనేది స్విగ్గీ ఇన్స్టామార్ట్లో మీరు కూడా చూసేయండి. యాక్చువల్గా ఇన్స్టామార్ట్లో 100 రూపీస్ ఆఫ్ అని చెప్పి వచ్చిందనమాట. ఆ 100 రూపాయలు కాకుండా ఇంకొక 100 నేను వేసి ఇవన్నీ తెప్పించాను. ఫ్రెష్గా ఉన్నాయి స్ట్రాబెర్రీస్. సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఇవి చూసాం, అక్కడ కూడా బాగున్నాయి. అక్కడ ఎంతో తెలియదు కానీ ఇక్కడ అయితే 45 రూపీస్ కేక్స్. ఎంత సంచి ఇచ్చాడు, పెద్ద సంచి ఇచ్చాడు. ఇది 10 రూపీస్ అంట. బాగుంది. స్విస్ రోల్ అని 26 రూపీస్ పడ్డాయి. ఇదేంటి, చాకో బేక్స్. ఇది కూడా 10 రూపీసే. ఇది 10 రూపీసే. ఇది ఎంతో తెలియదు, చూడాలి. నా ఫేవరెట్ 67 రూపీస్. ఇది వేస్ట్, అంత చిన్న సైజ్ వచ్చింది. అరే చూడండి, రాసాడు ఎంత వెయిట్ ఉంది. ఇది ప్యాక్డ్ ఆన్ 511 షామీర్పేట్ నుంచి వచ్చిందంట. ఇది ఎంత అనేది రేటు దీని మీద లేదు కదా. ఓకే, ఈ సంచి చూడండి, ఎంత పెద్ద సంచి ఇచ్చాడో. ఇన్ని తక్కువ సామాన్లకి వీటికి ఈ సంచి ఇచ్చాడు అనవసరంగా. ఇవి 2 ఫ్రూట్స్, ఇవన్నీ కేక్స్. లాస్ట్ ఇయర్ వినాయక చవితికి ఇవి తీసుకున్నాను అనమాట. వినాయకుడి విగ్రహం వెనకాల ఇవి పెడదాం, చెట్లు లాగుంటాయి కదా అని. మొన్న వేసి తీసుకున్నానని చెప్పి ఇది చూపించాను కదా మీకు. నాకు సడన్గా ఐడియా వచ్చింది, ఇంట్లో ఎలాగా లైవ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇవి ఉన్నాయి కదా, ఇందులో ఏం పెట్టాలి అని ఆలోచించితే కొనాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. అందుకని చెప్పి ఇవి ఇలా సెట్ చేస్తున్నాను అనమాట. లుక్ ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా చెప్పండి. నాకైతే బాగా అనిపించింది. కాకపోతే ఇంకొక 2 ఉంటే ఇంకా గుబురుగా ఉండుతుంది కదా అని అనిపించింది అనమాట. యాక్చువల్గా ఇవి మా ఇంటి దగ్గరే మార్కెట్లో 50 రూపీస్ 2 తీసుకున్నాను అనమాట. ఇంకొక 2 తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. మొన్న స్కై బ్లూ కలర్ చూపించాను కదా JNTU స్ట్రీట్ షాపింగ్లో. ఫస్ట్ అయితే అలాంటిది కొందాం అనుకున్నా, అస్సలు ఇంటికి మ్యాచ్ అవ్వదులే, వద్దు అని చెప్పి ఇంకా ఈ గ్రీన్ కలర్, అన్నీ గ్రీన్ ఉన్నాయి కదా ఇంట్లో మొక్కలు కూడా, అందుకని ఇది పెట్టేశాను అనమాట. ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా వాటర్ మిలన్ తెప్పించాను కదా, 67 రూపీస్ అండి. ఇది అసలు ఎంత చిన్న కాయ వచ్చిందో చూసారా. అందుకే నేను ఆన్లైన్లో కూరగాయలు గట్టి ఎప్పుడు తెప్పించను.
కానీ 100 రూపాయలు ఆఫ్ ఇచ్చాడు కదా ఆడు అని చెప్పి ఇవన్నీ తెప్పించాను అనమాట. 100కి 100 మనకు లాసే కదా. నాకు బేసిక్గా వాటర్ మిలన్ జ్యూస్ అన్నా వాటర్ మిలన్ ముక్కలన్నా భలే ఇష్టము. ఇంకా వాటర్ మిలన్ కడిగేసి పక్కన పెట్టా. అది ఫ్రిడ్జ్లో పెడతాను నేను వాటర్ మిలన్ని కూడా. ఇంకా ఉర్లీస్ కూడా ఇవన్నీ కడిగేశాను ఇవాళ. ఇంకా ఉర్లీస్లో పువ్వులు వేస్తున్నాను అనమాట. లాస్ట్ వీక్ తెచ్చిన పువ్వులే, ఫ్రెష్గా అయితే ఏమీ తీసుకుని రాలేదు. ఇంకా ఈ పువ్వులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఇవి ఇందులో వేసేస్తున్నా. ఇన్స్టామార్ట్లోను ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్ కాదులేండి, ఇన్స్టామార్ట్ ఇన్స్టెంట్ వచ్చేస్తాయి కదా, బ్లింకిట్ కానివ్వండి, అలాగే జెప్టో కానివ్వండి, ఇందులో కూడా పువ్వులు వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు మనము యాక్చువల్గా అయితే. కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, ఎందుకు అనవసరంగా. నడుచుకుంటూ వెళ్తే క్యాలరీస్ కరుగుతాయి, బండి మీద వెళ్తే పెట్రోల్ అవుతుంది లేండి, కాకపోతే గమ్మునెళ్ళి వచ్చేస్తాం. ఈ రెండు మనకు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆన్లైన్లో వాళ్ళకి అన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇది నా ఒపీనియన్. పువ్వులు ఇలాంటి చిన్న చిన్నవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎమర్జెన్సీలో ఉంటుంది కదా, పువ్వులు ఎమర్జెన్సీ ఏముంటుంది లేండి, మనం ఎవరో ఒకళ్ళం వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎమర్జెన్సీ అప్పటికప్పుడు పంచదార అయిపోయిందని ఇలాంటివి ఎదురుగుండా కొట్టుంటే తెచ్చుకోవచ్చు. లేకపోతే నేనైతే అప్పుడప్పుడు జెప్టోలో కూడా ఆర్డర్ చేస్తాను. ఒక్కటే టీ పౌడర్ ఆర్డర్ చేసిన రోజులు ఉన్నాయి, ఒక్కటే పంచదార ఆర్డర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ రోజుల్లో అన్నీ ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. అసలు ఈ ప్రపంచం ఏమైపోతుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. ఈరోజు ఇక్కడ టీపాయ్ మీద ఉన్నదైతే ఇలా పెట్టాను. ఎలా ఉంది, బాగుందా? ఇంకొకటి ఇత్తడి పళ్ళెం ఉంటుంది కదా మనకి, ఆ ఇత్తడి పళ్ళెంలో కూడా నేను ఏమనుకున్నానంటే మధ్యలో అన్ని రోజెస్ వేద్దాము అని అనుకున్నా. కానీ రోజెస్ అన్ని ఎక్కువ లేవు, ఒక 6-7 ఉన్నట్టున్నాయి అంతే. ఈ కవర్లో లిల్లీ పువ్వులు కూడా ఉన్నాయి, కానీ లాస్ట్ వీక్ తెచ్చిన పువ్వులు కదా, అవి కొంచెం ఏమైంది, ఏదో రెడ్ కలర్ షేడ్ లాగా అయిపోయిందనమాట. ఇంకెందుకులే బాగోదు, అవి పెట్టినా కానీ వాటితో పాటు వేరే పువ్వులు కూడా డ్యామేజ్ అవుతాయి అని చెప్పి ఇంకా లిల్లీ పువ్వులు వేయలేదన్నమాట. ఇంకా అందుకే ఈ ఉర్లిని ఇలా డెకరేట్ చేశాను. ఇంకా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 4-5 ఉర్లీస్ ఉంటాయి. మిగతా ఉర్లీస్ కూడా అన్నిటిలోనూ ఫిల్ చేసేసాను. నేను ఎలా చేశాను అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే టీవీ దగ్గర ఒకటి సెట్ చేశాను అనమాట. అది కూడా చూపిస్తాను నేను మీకు ఈ వీడియోలో. ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి. ఇంకా టీపాయ్ మీద 2 ఇవి తెప్పించాను కదా మీషో నుంచి. ఇవి కూడా లైవ్ ప్లాంట్స్ ఉంటాయి, మనీ ప్లాంట్స్. కొంచెం వాటర్ తక్కువైనాయి అని చెప్పి ఇందులో వాటర్ పోస్తున్నాను అనమాట. ఈ లోపల గుర్తొచ్చింది, టీవీ మిద్ది మీకు చూపిద్దాము ఎలా ఉంది అనేది మీరు చెప్తారు అని అనుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఇవి 15 డేస్కి ఒకసారి కడుగుతున్నాను ఇప్పుడు. లేకపోతే ఎందుకు, చల్లగానే ఉంది కదా, ఎండాకాలం అయితే అట్లీస్ట్ ఒక 4 డేస్కి అలాగా మార్చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే చల్లగానే ఉంది కదా అని 15 డేస్కి ఒకసారి వాటర్ మారుస్తాను అనమాట. నేను టీవీ దగ్గర ఒకటి సెట్ చేశానని అన్నాను కదా, ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ వాటర్లో పెంచుతున్నాను అనమాట. ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చూడ్డానికి కూడా బయట ఇంకా బాగుంది. మీకు ఎలా అనిపించింది? చాలామంది నన్ను అడుగుతారు, నీళ్ళల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చా అని. నీళ్ళల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చండి, గుబురుగా పెంచుకోవచ్చు. ఇంకా కూడా ఎప్పటికప్పుడు నీళ్లు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇవి దీపావళి టైంలో డీమార్ట్ నుంచి తెచ్చాను కదా, అవన్నమాట. ఇంకా టీవీ యూనిట్ మీద ఈ 2 తప్ప ఇంకేమీ లేవు. ఆ లాస్ట్కి ఒక గొల్లబామ బొమ్మ ఉంటుంది అన్నమాట, మట్టిది, అదొక్కటే ఉంటుంది. ఇంకా స్ట్రాబెర్రీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం తినకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అనమాట, అందుకని ఓపెన్ చేస్తున్నాను. ఇవి మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీస్ అని ఉన్నాయి. కానీ యాక్చువల్గా నా నెయిబర్ ఉంటారు, వాళ్ళు మహాబలేశ్వర్ నుంచి స్ట్రాబెర్రీస్ తీసుకొని వచ్చారనమాట. ఒకసారి నాకు ఇచ్చారు, అవి చాలా తీయగా ఉన్నాయి. కానీ ఇది ఒకటి ట్రై చేశాను నేను, చాలా పుల్లగా ఉంది. అప్పుడు అనుకున్నాను దీనికి అంత సీన్ లేదులే, ఇవి మహాబలేశ్వర్ నుంచి కాదు అని అనుకున్నా. చాలా పుల్లగా ఉందన్నమాట. ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా వాటర్ మిలన్ ఉంది కదా, అది ఇంకా రేపే పెడతా, అది వాటర్ డ్రైన్ అవ్వాలి కదా. నేనైతే ఫ్రిడ్జ్ కూడా ప్రతి వారం తుడుస్తానండి. యాక్చువల్గా ఇది సాటర్డే రోజునే తుడిచేసాను. ఎంత ఖాళీగా ఉందో చూసారా, ఏమీ లేవు, కూరగాయలు కూడా ఏమీ లేవు. ఒకసారి అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో నేను అన్ని పిండ్లు పెట్టుకోవడానికి ఇంకొక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే బాగుండును అని అనిపిస్తుంది అనమాట. ఏంటో ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది.
ఇంకా వాటర్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ క్రాకరీ యూనిట్ పక్కన ఇవి కూడా పెట్టాను కదా, ఇక్కడ కూడా వాటర్ ఫిల్ చేస్తున్నా. రూట్ చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే భలే అనిపిస్తుంది నాకు, కానీ నీళ్ళు మార్చే టైంలో అబ్బా నీళ్ళు మార్చాలా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా మారుస్తూ ఉంటాను అనమాట. ఇంకా మనకి కౌంటర్ టాప్ మీద కూడా ఈ కప్పులో పెట్టాను కదా, ఇందులో కూడా వాటర్ ఫిల్ చేసేసా. టైం ఇప్పటికే 10 అయింది ఆల్మోస్ట్. ఇంకా పడుకోవడమే, రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.